దాన్ని సపరేట్గా డౌన్లోడ్ చేయలేదు. అండ్ అలానే జీమెయిల్, క్రోమ్కి వెళ్ళి జీమెయిల్ యాప్ అంటే ఏమి డౌన్లోడ్ చేయలేదు. జస్ట్ జీమెయిల్ అని కొడుతున్నాం, యాప్ అనేది వస్తుంది, ఆ లింక్ వస్తుంది, దాన్ని మన జీమెయిల్ ఏదైతే ఉంటుందో లాగిన్ అవుతున్నాం. అండ్ అలానే ఆఫ్టర్ కంప్లీట్ మన వర్క్ అయిపోయాక లాగౌట్ అయ్యింది. అట్లా రెండు యాప్స్తో మనం ఏదైనా ఒక యాప్ ఉందంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వర్కింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు యూనిక్ నేచర్ ఆఫ్ వెబ్ యాప్స్కి వచ్చేటప్పటికి జస్ట్ అది మనం క్రోమ్లో కానీ అదేనా మనం ఓపెన్ చేసి జీమెయిల్ అని ఉందనుకోండి, లేదా ఫేస్బుక్ అని ఉందనుకోండి, ఫేస్బుక్ యాప్ అనేది డౌన్లోడ్ చేయాల్సింది జనరల్. క్రోమ్కి వెళ్ళి ఫేస్బుక్ అని టైప్ చేసి అక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం లాగిన్ ఏదైతే ఉంటుందో ఆ లాగిన్ అయ్యి మనం వర్కింగ్ అయిపోయిన తర్వాత లాగౌట్ అయిపోవచ్చు. ఓకేనా? దీనికి దానికి ఆ చిన్న డిఫరెన్స్ ఉంది. సరే లాస్ట్ జనరల్గా మనం వెబ్ యాప్స్ అనేటప్పుడు చెప్పుకునేది ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ మన యాప్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ డౌన్లోడింగ్ ఓకే మనం వర్కింగ్ అనేది ప్రాసెస్ జరుగుతుందని చెప్పి ఎలా జరుగుతుంది అనేది చూడండి. ఫస్ట్గా గూగుల్ క్రోమ్ ఆర్ ఎక్స్ప్లోర్ ఏదైతే ఉందో సఫారీ అని చెప్పుకునేది కదా, ఇలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసి వితౌట్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది వెబ్ సర్వీస్ అంటే మనకు కావాల్సినవి ఏవైతే సపోజ్ ఏదైనా ఒకటి టైప్ చేసేవాళ్ళు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. అందులో మనకి రిక్వైర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి వర్కింగ్ అనేది చేస్తాం. ఓకేనా? అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇట్లా యూజ్ అనేది చేస్తాం. గ్రాఫికల్గా జస్ట్ డయాగ్నటికల్గా డయాగ్రమ్ అయ్యింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ పెట్టాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రొసీజర్ అని చూసాం కదండి. సేమ్ ఆ ప్రాసెస్లో ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్లానింగ్, సెకండ్ వన్ వచ్చి అనలైసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్. ఓకేనా? అంటే ఫస్ట్ ఏదైతే మనం అనుకుంటామో దాన్ని ఫస్ట్ ప్లానింగ్ చేయాలని చెప్పి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ ఏరియా. ఓకే, మనం ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లానింగ్ మనకున్న ఏరియా ప్రకారం మనం డిజైన్ డ్రాయింగ్ చేయాలి. ఓకేనా? ప్లానింగ్ అంటే ఇప్పుడు దీన్ని ఎన్ని రూమ్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఒక ప్లాన్ అనేది చేస్తాం. ఏరియాని బట్టి మనకు కావాల్సిన ఉన్న ఏరియాని బట్టి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ఒక ప్లాన్ అనేది వేస్తాం. ఇందులో వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా కూడా ప్లాన్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుందో అనేది కూడా పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ప్లానింగ్ ఒక ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఒక ప్లాన్ వేసుకుంటాం, దాన్ని అనలైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ మనం చేయాలి అంటే సాయిల్ టెస్ట్ కానీ అర్థంగా, అంటే అక్కడ మనం అనుకున్న దగ్గర వర్కౌట్ అవుతుందా లేదనేది టెస్టింగ్ చేయాలి. ఓకే, అండ్ అలానే ప్రీవియస్ అంటే ఆ ఏరియాని కానీ మనం చూసుకునేటప్పుడు ప్రీవియస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి రిపీట్ కాకుండా మనం వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డిజైన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక టైం పీరియడ్ పెట్టుకున్నామండి, ఒక 3 months ఆర్ 4 months ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు సెమిస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన సెమిస్టర్ ఎగ్జామ్ ఉందనుకోండి, 6 monthsలో ప్లాన్ అనేది వేస్తాం. ఫస్ట్ రోజుకు ఒక సబ్జెక్ట్ చదువుతావా, రెండు సబ్జెక్టులు చదువుతావా, 3 సబ్జెక్టులు చదువుతావా, ప్లానింగ్ వేస్తాం. అందున ఫైనల్ అవుట్పుట్ నువ్వు వేసిన డిజైన్ అనేది నువ్వు యూజ్ చేసుకున్న ఈ 6 months ఆఫ్ టైం అనేది ప్లాన్డ్గా ఉంటే ఓకేనా, ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఒకవేళ మన ప్లానింగ్ కానీ డిజైన్ కానీ ఏదైనా కూడా సరిగ్గా లేదంటే అంతకుమించి ఏమి రాదు. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి తెలుసు అర్థంగా, మనకున్న టైం పీరియడ్లో ఓకేనా, మనం
టైం పీరియడ్లో మనం వేసుకున్న